నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 68 సంవత్సరాల స్వతంత్ర భారతం ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి విశ్వరూపం ధరించిన నల్లధనమే మూలం. పేదరికం, నిరుద్యోగం, మౌలిక వస్తువులు, విద్య, వైద్య సౌకర్యాల్లో అనేక సమస్యలు ఉండటానికి అసలు కారణం నల్లడబ్బే. దేశంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విస్తరించిన నల్లడబ్బుని, దాని మూలాల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా జనసామాన్యం కొన్ని తాత్కాలిక సమస్యలను ఎదుర్కొంటున్నా భవిష్యత్తులో సత్ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి నల్లధనం వల్ల ఇప్పటిదాకా వాటిల్లో నష్టాలేంటి, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు, విద్యావేత్త, సామాజిక అంశాల విశ్లేషకులు సతీష్ మండవ్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు కృష్ణసాగర్ గారు. నల్లధనంపై మోదీ యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వేగవంతంగా ఉపశమన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా నల్లధనం వల్ల మన దేశానికి ఎలాంటి నష్టాలు వాటిల్లాయంటారు? చాలా పెద్ద నష్టాలు వాటిల్లాయండి. అది అన్క్వాంటిఫైబుల్, అంటే మనం లెక్క చేయలేని, లెక్క కట్టలేని నష్టం జరిగింది. ఒక మహావృక్షం లాంటి కరప్షన్ని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మొత్తం 60 సంవత్సరాల 70 సంవత్సరాల పునాదుల్ని తీసి క్లీన్ చేయాలి అంటే చాలా పెద్ద విషయం. కానీ దానికి 2 విధాలుగా మనం ముందుకు పోగలిగే ఉండే. అయితే ప్రధానమంత్రి గారు తీసుకున్న ఆ దిశ అన్నది, లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ చేంజ్ అన్నది డిస్రప్షన్ని వారు చేంజ్గా తీసుకోవడం జరిగింది. అంటే గ్రాడ్యువల్గా ఎవల్యూషనరీగా చేయొచ్చు, లేకపోతే డిస్రప్టివ్గా చేయొచ్చు. డిస్రప్టివ్గా చేస్తే మాత్రమే దీనికి ఈ ఉన్న ప్రాబ్లానికి సొల్యూషన్ దొరుకుతుంది అని వారు గట్టిగా నమ్మినారు. కాబట్టి చాలా ప్రణాళికాబద్ధంగా, అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నది ఏంటంటే, డిమానిటైజేషన్ అనే టర్మ్ని కూడా నేను కరెక్ట్గా యాక్సెప్ట్ చేయను. లీగల్గా, టెక్నికల్గా టర్మ్ అవసరం కాబట్టి యూటిలైజ్ చేసుకుంటున్నాం, దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కానీ అసలైతే టర్మ్ ఏంటంటే బ్లాక్ మనీ న్యూట్రలైజేషన్. ఒకే ఒక లక్ష్యంతో బ్లాక్ మనీ అన్నది స్మగ్లింగ్ని, టెర్రరిజంని, కరప్షన్ని, ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ని, పొలిటికల్ కరప్షన్ని, బ్యూరోక్రటిక్ కరప్షన్ని, తర్వాత పెద్ద ఎత్తున సామాన్యుల జీవితాల్ని అల్లకల్లోలం చేస్తూ ఉంది ఈ దేశాన్ని. కాబట్టి దాన్నే లక్ష్యంగా చేసుకొని దాన్ని రూపుమాపడానికి మాత్రమే ఈ విధానాన్ని అవలంబించడం జరిగింది, డిస్రప్టివ్ విధానాన్ని. కాబట్టి ఈ పెద్ద నోట్ల రిమూవల్ అన్నది వేరే ఏ అవుట్కమ్ కోసం కాదు. అది ఎకానమిక్ చర్న్ కోసం కాదు, ఎకానమిక్ ట్రిగరింగ్ కోసం కాదు, ఎకానమిక్ స్లోడౌన్ చేసి దాని తర్వాత మళ్ళీ ట్రిగర్ చేద్దామని కాదు. ఒకే ఒక్క లక్ష్యంతో, అది నల్లధనాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో. ఇది క్యాష్ స్టాష్ ఏదైతే ఉన్నదో, స్టాష్ అవే చేయబడదో, ఆ క్యాష్ స్టాష్ని ఫస్ట్ స్టెప్లో అటాక్ చేయడం జరిగింది. దీని తర్వాత 7-8 ప్రక్రియలు ఉంటాయి, దీని తర్వాత 7-8 అడుగులు ఉంటాయి, ఆ పెద్ద పెద్ద అడుగులు ఉంటాయి, జాయింట్ స్టెప్స్ ఉంటాయి, ఇట్లాంటి డిస్రప్టివ్ స్టెప్సే ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. సర్ప్రైజ్ అనేది గ్యారంటీగా ఉంటుంది, సడన్గా కావడం అనేది గ్యారంటీగా ఉంటుంది. ఈ 2 లేకపోతే తీసుకున్న నిర్ణయానికి ఫలితం ఉండదు. సుబ్రహ్మణ్యం గారు, మన దేశం ఇంకా అభివృద్ధి చెందకుండా ఉండడానికి ప్రధాన కారణం ఈ నల్లధనంగా చెప్తున్నారు. మరి ఈ నల్లధనం పాత్రను ఏ విధంగా విశదీకరించుకోవాలి? ఎప్పుడైతే మనం లావాదేవీలు నోట్ల రూపంలో, కరెన్సీ రూపంలో చేస్తామో అప్పుడు నల్లధనం చాలామంది పెంపొందించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాము. మనం పూర్తిగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కానీ చూసినట్టయితే ఎక్కువగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరుగుతుంది. చెక్కుల ద్వారా కానీ, కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా కానీ జరగడం వల్ల అక్కడ నల్లధనం చాలా తక్కువ ఉంది. చైనా, భారతదేశం లాంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ 2 దేశాల్లో కూడా చాలా ఎక్కువ ఉంది బ్లాక్ మనీ. కాబట్టి ఈ బ్లాక్ మనీకి మెయిన్గా బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ మొత్తం సిస్టమ్ని తీసుకొచ్చేటట్టు ప్రజలను కానీ అలవాటు చేసినట్టయితే దానంతట అదే తొలగిపోతుందనే ఉద్దేశంతో ఈ రకమైన చర్య తీసుకున్నట్టు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చేటప్పుడు వాళ్ళు తప్పనిసరిగా నల్లధనం అనేది ఎలా ఉంటుందంటే, పన్నులు కట్టకపోవడం వల్ల నల్లధనం, లేదా ఫేక్ కరెన్సీ విడుదల చేయడం, ఇతర దేశాల నుంచి ఫేక్ కరెన్సీ వచ్చి మన దేశంలో రావడం, లేకపోతే డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా రావటం, తర్వాత అకౌంట్లు, ఫాల్స్ అకౌంట్స్ మెయింటైన్ చేసి దానికి సరిగ్గా చూపించకపోవడం వల్ల ప్రజల దగ్గర దాచుకున్నటువంటివి, లేదా స్టాక్ మార్కెట్స్లో FIIs, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో పార్టిసిపేట్స్
పార్టిసిపేటరీ నోట్స్ రూపంలో కూడా కొంత నల్లధనం వస్తుంది. ఈ నల్లధనం వచ్చింది అన్ని నోట్ల రూపంలో ఉంది, కొంత ఉన్నప్పటికీ కొంత జ్యువెలరీ రూపంలో కానీ లేకపోతే ల్యాండ్ ప్రాపర్టీలో కానీ చాలామంది పెట్టి వివిధ రూపాల్లో ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రధానంగా 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల, మార్పిడి చేయడం వల్ల మెయిన్గా కరెన్సీ రూపంలో ఉన్న నల్లధనం మాత్రం బయటకు రావడానికి, బ్యాంకింగ్ వ్యవస్థలోకి పూర్తిగా రావడానికి ఒక అవకాశం కలుగుతుంది అనమాట. కానీ నల్లధనం ఎంత ఉంది అన్న దానికి స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో దాదాపు 21% ఉంది అంటున్నారు, కొంతమంది 30% ఉంది అంటున్నారు. సో 21% ఉన్నప్పటికీ మన జీడిపిలో 150 లక్షల జీడిపిలో దాదాపు 30 లక్షల రూపాయల నల్లధనం భారతదేశంలో ఉందన్నమాట. అందులో దాన్ని కానీ మనం రెగ్యులర్ వ్యవస్థలోకి, మెయిన్ ఎకానమీలోకి తీసుకొచ్చినట్టయితే ప్రభుత్వానికి చాలా అమౌంట్ ప్రభుత్వంలోకి వస్తుంది. దాన్ని ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కానీ, ప్రజలకు మేలు చేయడానికి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం ఎకానమీ కూడా రాబోయే రోజుల్లో చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. అమర్నాథ్ గారు, దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి మోదీ నిర్దిష్టంగా కొన్ని చర్యలు చేపట్టారు. ఒక విద్యావేత్తగా మరి మోదీ చేపట్టిన ఈ చర్యలను ఏ విధంగా మీరు విశ్లేషణ చేస్తారు? నల్లధనం అనేది ఒక చీకటి ప్రపంచం, ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ. దీనివల్ల సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. నల్లధనం అరికట్టాలని ఎన్నో పార్టీలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈవేళ ప్రధాని ఒక సాహసోపేతమైన, పొలిటికల్గా బాగా రిస్క్ అయిన నిర్ణయం తీసుకున్నారు. 500,000 రూపాయల నోట్లని రద్దు చేయడం వల్ల, ఇంకా అనేక ప్రాసెస్ రావడం వల్ల కొంత సమస్యలు వస్తున్నాయి. ఇది తాత్కాలికమని అందరూ భావిస్తున్నారు. ఈవేళ జనసామాన్యానికి కొంత నష్టం, కష్టం కలుగుతున్న మాట వాస్తవం. కానీ వాళ్ళందరూ దీర్ఘకాలికంగా ప్రయోజనం కలుగుతుందన్న ఆశతో ఉన్నారు. అలాంటి ప్రయోజనాలు రాబోయే 2.5 సంవత్సరాల్లో చేయలేని పక్షంలో, చూపించలేని పక్షంలో ప్రభుత్వం, ముఖ్యంగా రాజకీయ బీజేపీ పార్టీ కాస్త పొలిటికల్గా ఇబ్బంది ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ చర్య ఎక్కడితో మానేసకుండా ఇంకా అనేక చర్యలు, ఇందాక సార్ చెప్పినట్టుగా అనేక చర్యలు చేసి జనసామాన్యానికి దీనివల్ల కలిగే మంచి ఏమిటో డెమాన్స్ట్రేట్ చేయాల్సిన అవసరం ఇవాళ పాలక పార్టీ పైన ఉంది. చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా పై లెవెల్లో పొలిటికల్ కరప్షను ఈ నల్లధనం వల్ల, దీనివల్ల ఆగదని రకరకాల హవాలా మార్గాలు ఉన్నాయని అందరూ ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దాన్ని అరికట్టడం చూడాలి. క్యాష్లెస్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ వైపు మనం అడుగు పెట్టాలండి. అప్పుడే ఈ చర్యలు సంపూర్ణమవుతాయి. మనం హిస్టారిక్ అకేషన్లో ఉన్నామండి. ఏ కారణం చేతైనా ఇప్పుడు ప్రభుత్వం గనక వెనకడుగు వేస్తే కనీసం 30 సంవత్సరాల పాటు మళ్ళీ ఇలాంటి చర్య ఎవరు చేపట్టరు. కాబట్టి ఇవాళ దాంట్లో నష్టం ఉన్నా, కష్టం ఉన్నా, దేశభక్తి కలిగిన వాళ్ళు, దేశం పైన అభిమానం కలిగిన వాళ్ళందరూ ఈ దారిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక విద్యారంగానికి సంబంధించి మనం చూస్తున్నాం, MBBS లాంటి సీట్లు ఇవాళ 1.5 కోట్లు, 2 కోట్లు అమ్ముతున్నాయి. డొనేషన్స్ తీసుకుంటున్నాయి చాలా ప్రొఫెషనల్ కాలేజెస్లో, స్కూల్స్లో. అవన్నిటికీ అడ్డుకట్ట పడిపోతుంది ఇవాళ. మొత్తం మనీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రావడం వల్ల ఇవాళ ఉన్నట్టుగా డబ్బులు ఉన్న వాడికి సీట్లు రావడం, డబ్బు లేని వాళ్ళకి సీట్లు రాకపోవడం అనే పరిస్థితి మానుతుంది. విద్యారంగం కూడా ఆర్థిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో భాగం కనుక అక్కడ కూడా అంత మంచి ఫలితాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. సతీష్ గారు, దేశంలో ఇప్పటిదాకా విపరీతంగా నల్లధనం పేరుకుపోయింది. మరి ఈ నల్లధనం వల్ల సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చెందిన దేశంగా మొదలుపెట్టాం మన ప్రయాణాన్ని. దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి అభివృద్ధి చెందిన దేశంగానే ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. బ్లాక్ మనీ అంటే స్థూలంగా ఒక వ్యక్తి కానీ, ఒక కంపెనీ కానీ తనకు వచ్చే ఆదాయాన్ని చూపించకుండా ట్యాక్స్ అవాయిడ్ చేసే మనీ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ మనీ అని అంటున్నాం మనం. ఎంత స్థాయిలో బ్లాక్ మనీ అనేది అక్యుములేట్ అయింది గత 60 సంవత్సరాలు, గత 70 సంవత్సరాలు అని అంటే దాదాపు 30 lakhs crore అవుట్ ఆఫ్ టోటల్ ఇండియన్ జీడిపి. దట్ ఈస్ ఈక్వల్ టు ఒక థాయిలాండ్ ఎకానమీ బడ్జెట్కి, ఒక అర్జెంటీనా ఎకానమీ బడ్జెట్కి సరి సమానమైన సంపద. అది 30% ఆఫ్ టోటల్ జీడిపి అంటే. అట్లాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లేషన్ విచ్ ఈస్ ద మేజర్ పర్ల్ ఆఫ్ ఇండియన్ డెవలప్మెంట్. ఇవాళ సామాన్యుడికి అర్బన్ హౌసింగ్ అనేది కానీ, రూరల్ హౌసింగ్ అనేది కానీ అందుబాటులో లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. ఇవాళ మన వెనక్కి వెళ్ళి మన ఊర్లోకి వెళ్ళి మనం ఇవాళ స్థలం కొని ఇల్లు కొనాలన్నా కూడా, ఇల్లు కట్టాలన్నా కూడా చాలామందికి అందుబాటులో లేని పరిస్థితి అండి. ఇది ప్రధానమైన సమస్య. రెండోది, ఆర్థిక వ్యవస్థ మీద మనం తీసుకుంటే ఒక వాటర్ పైప్ ఉంది, వాటర్ నుంచి మనకు వాటర్ వస్తూ ఉంటుంది. ఆ నీటి ద్వారా సమర్థవంతంగా రావాలి అంటే ఎక్కడ లీక్స్ ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ కూడా అలాంటిది. 50% ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది ట్యాక్స్ రూపంలోనే మనం డెవలప్మెంట్ మీద తిరిగి ఇండియన్ గవర్నమెంట్ పెడుతుంది.
ఇది ట్యాక్స్ ఎప్పుడైతే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్ళట్లేదో సో గవర్నమెంట్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయలేకపోతాం కదా. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఇది మనం చూస్తున్నాం. దీనివల్ల బేసిక్ లెవెల్ నుంచి అన్ని లెవెల్స్లో కూడా ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, ఏదన్నా కూడా బేసిక్ కమ్యూనిటీస్ అనేది గవర్నమెంట్ అందించలేకపోతుంది. కృష్ణసాగరరావు గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ నల్లధనంపై కొనసాగే పోరులో వాళ్ళు కూడా వీరోచిత సైనికుల్లాగా ముందుకు కదులుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు చేకూరబోతోంది? ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. కేబినెట్ ఆమోదంతో తీసుకున్నారు, చాలా లీగల్గా తీసుకున్నారు. దీని తర్వాత రాబోయే పరిణామాలు అయితే ఉన్నాయో అవి కూడా చాలా పెద్ద నిర్ణయాలు అవుతాయి. December 31 తర్వాత రాబోయే నిర్ణయాల్ని మనం బేరీజ్ వేస్తే మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అందుతాయి. ఎందుకంటే బ్యాంక్ క్యాపిటలైజేషన్ అనేది పెరుగుతూ ఉన్నది, బ్యాంక్ డిపాజిట్స్ పెరుగుతాయి. అదే బ్యాంక్ ఎన్పిఎస్ని మనం ఏదో రైట్ ఆఫ్ చేసి ప్రొవిజనింగ్ కోసం పక్కకు పెట్టినా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు క్లియర్ చేసుకొని మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోకి గవర్నమెంట్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ద్వారా చేయడం కానివ్వండి, బ్యాంక్ రేట్స్ని, లెండింగ్ రేట్స్ని తగ్గించడం కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం కానివ్వండి, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ని తగ్గించడం కానివ్వండి, తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్లో అయిన ఎకానమీ 2 నెలల్లో కొంచెం స్లో అవుతుంది ఎకానమీ. దాన్ని మళ్ళీ రీట్రిగర్ చేసి పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి లిక్విడిటీని మార్కెట్లోకి తీసుకొచ్చే క్రమంలో భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది. కాబట్టి ఇది ఎక్కడ కూడా యాడ్ హాక్గా, అవగాహన లేకుండానో, తొందరపాటు చర్యగానో, రాజకీయంగానో చేసింది కాదు. దీని స్పైరలింగ్ ఎఫెక్ట్, రిపుల్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అన్నది అర్థం చేసుకొని రాబోయే ఎఫెక్ట్స్ని ఎట్లా మేనేజ్ చేయాలని చూసుకొని చేయడం జరుగుతూ ఉన్నది. మీరు అన్నట్టు ప్రజలు కూడా కొంచెం ఏమరపాటులో ఈ ట్రాప్స్లో, పొలిటికల్ ట్రాప్స్లో పడి ఆబ్ఫస్కేషన్, కన్ఫ్యూజన్కి లోగో కాకుండా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకి బ్లాక్ మనీ ద్వారా నార్మల్ ప్రజలకి, సామాన్య ప్రజలకి జరిగే నష్టమే ఎక్కువ. పెద్దవాళ్ళ కంటే, మిడిల్ క్లాస్ కంటే, అప్పర్ మిడిల్ క్లాస్ కంటే అంతకంటే కింద ఉన్న ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈరోజు ఒక సామాన్యుడు తన కొడుకునో కూతురునో పబ్లిక్ స్కూల్కి పంపించలేకపోవడం, అంటే ఒక ప్రభుత్వ పాఠశాలకు పంపించలేకపోవడం, అంటే దానిలో వసతులు లేకపోవడం, టీచర్లు లేకపోవడం, బెంచీలు లేకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, ఇదంతా నల్లధనం మాయే. నల్లధనం అంతగా లేకపోయి ఉంటే, అది సిస్టంలో ఉండి ఉంటే, కరప్షన్ తక్కువ ఉండుంటే ఈరోజు మనకి వేరే దేశాలలో ఉన్నట్టు, అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే వారు చెప్పినట్టు 70 సంవత్సరాలుగా మనం ఎదుగుతున్న దేశం, ఎదిగిన దేశం కాదు. చిన్నపిల్లలు కూడా ఈ 70 సంవత్సరాల్లో ముసోళ్ళు అయిపోయేవాళ్ళు పుట్టుంటే, కానీ మనం మాత్రం పెరుగుతూనే ఉన్నాం. ఎందుకుంటాం అట్లా అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో పెరిగిన దేశానికి, పెరుగుతున్న దేశానికి, ఆ గ్యాపే బ్లాక్ మనీ. కాబట్టి విద్య నుంచి తీసుకుంటే ప్రాథమిక విద్య ఫ్రీగా అందరికీ దొరికే విద్య, అసలు వేరే కంట్రీల్లో, అభివృద్ధి చెందిన కంట్రీల్లో తీసుకుంటే $2 లక్షల సంపాదించే మనిషి కూడా కొడుకుల్ని, కూతుర్లని పబ్లిక్ స్కూల్కి పంపుతారు. ప్రైమరీ స్కూల్ సిస్టమ్ దాకా ఎవ్రీథింగ్, హై స్కూల్ దాకా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, అంతా ఫ్రీగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి చూసుకుంటే మన వేజెస్ దాకా కూడా అవన్నీ కూడా నల్లధనం చేయబట్టి మొత్తం కుచించుకోపోయిన పరిస్థితి. కాబట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నీ కూడా కలిసి కల్చరల్ గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు బ్లాక్ మనీ. కాబట్టి ప్రధానమంత్రి గారు, మేము భారతీయ జనతా పార్టీగా మేము ఇచ్చిన ఎన్నికల హామీ ఏదైతే ఉన్నదో, బయట కంట్రీల నుంచి ఏదైతే స్టాష్ అవే కాబడ్డ బ్లాక్ మనీని తేయడానికి అక్కడ సుప్రీంకోర్టుకి మనం ఇచ్చిన జాబితా కానివ్వండి, దాని ముందే ఫస్ట్ క్యాబినెట్లో మేము తీసుకున్న ఎస్ఐటి నిర్ణయం కానివ్వండి, దాని తర్వాత మేము వాటి మీద అక్కడ బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళతో అగ్రిమెంట్లని స్లోగా అగ్రిమెంట్ల పీరియడ్ని ఖతం చేసి దాని తర్వాత వాళ్ళని ఎక్స్పోజ్ చేసే విధానంలో కానివ్వండి, ఆ బయట బ్లాక్ మనీని కట్టడి చేస్తూ బ్లాక్ మనీ బిల్ తీసుకురావడం కానివ్వండి, బినామీ బిల్ తీసుకురావడం కానీ జరుగుతాను. లోకల్గా ఉన్న బ్లాక్ మనీలో క్యాష్ కాంపోనెంట్ మీద ఈరోజు అటాక్ జరిగింది. తప్పకుండా కూడా నగలు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈ అప్రోప్రియేషన్ మీద కూడా కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ పెద్ద నోట్లు ఏదైతే 2000 నోటు కూడా వస్తా ఉన్నదో దాన్ని కూడా జాగ్రత్తగా చూడాలని నేను కోరుతా ఉన్నా ప్రజల్ని. సో ఇవన్నీ కూడా ఏవి కూడా ఉండేవి కావు, కొన్ని పోయేవి కావు కొన్ని. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పద్ధతి ప్రకారం భారతదేశం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నేను కూడా అంటే ఓవర్ నైట్ మనం మొత్తం క్యాష్లెస్ ఎకానమీ అవుతుంది అని నేను కూడా భావించడం లేదు, ప్రధానమంత్రి గారు కూడా భావించడం లేదు. కానీ ఎక్కడో ఒక్క దగ్గర అయితే పునాది వేయాల్సిన అవసరం ఉన్నది, ప్రారంభం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. సో ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది చారిత్రాత్మకం. సుబ్రహ్మణ్యం గారు,
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో నల్లధనం వెలికి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా భవిష్యత్తులో మళ్ళీ నల్లధనానికి ఆస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బహుముఖ చర్యలను చేపట్టాలి? ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నటువంటి చర్య వల్ల బ్యాంకింగ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది ఏంటంటే మనకి 16 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ ముద్రించి యాక్చువల్గా విడిచిపెట్టడం జరిగింది. అందులో 14 లక్షల కోట్ల వరకు కూడా 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఉన్నాయంటున్నారు. వీటిలో కనీసం 3 లక్షల కోట్ల రూపాయలు అసలు రెమిటెన్సెస్ రావు అని చెప్పి అంటున్నారు అనమాట. దట్ ఈస్ ది మినిమం దే ఆర్ ఎక్స్పెక్టింగ్. 3 లక్షల కోట్ల రూపాయలు రాలేదంటే అది ప్రభుత్వానికి అది అడ్వాంటేజ్ అవుతుంది, అది ప్రభుత్వ ఖాతాలోకే వస్తుంది. కాబట్టి రేపు బడ్జెట్ డెఫిసిట్ కూడా ఇప్పుడు మనకి 3.5% డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నాం, ఫిస్కల్ డెఫిసిట్. సో అటువంటి తగ్గించుకోవడానికి, పూర్తిగా జీరో చేసుకోవడానికి కూడా ఒక అవకాశం కలుగుతుంది అనమాట. దానివల్ల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేయలేదు, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవచ్చు, మన ఎకానమీ పెరుగుతుంది. ఈవెన్ 3 లక్షల కోట్లు కూడా ఈరోజు వాళ్ళు కట్టలేనట్టయితే, ప్రభుత్వ ఎస్టిమేట్ ప్రకారం వచ్చినట్టయితే అది చాలా ప్లస్ పాయింట్ కిందే మనం తీసుకోవచ్చు. అది మెయిన్ ఎకానమీలోకి వచ్చినట్టే. తర్వాత ఎంతైతే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిందో దాన్ని కూడా పరిశీలించి ఎంతవరకు ట్యాక్సేషన్ వస్తుంది అన్నది కూడా పరిశీలించినందువల్ల దానికి కూడా కొంత రావచ్చు. ఇది వరకు మనకి వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్లో దాదాపు 65,000 కోట్లు వచ్చింది. అందులో 45% ట్యాక్సేషన్ అంటే దాదాపు 32-33,000 కోట్లు ఆల్రెడీ ట్యాక్స్ కింద వస్తుంది ప్రజెంట్ బడ్జెట్లో. ఇది కూడా దానికి కలిసి వచ్చేటప్పటికి తప్పనిసరిగా చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సంవత్సరంలో కాకుండా కొంతకాలంలో అనేక చర్యల వల్ల పూర్తిగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ మనకి ఈ 3 లక్షల కోట్లు వచ్చినా కూడా దట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ కిందే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నప్పుడు మేము చేసిన ఒక సర్వేలో చూసినట్టయితే బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ సంస్థలు అన్నీ తీసుకుంటే ప్రైవేట్ మనీ లెండర్స్ దాదాపు 50% మన రాష్ట్రాల్లో 50% వరకు ఉందన్నమాట. అంటే ఈ రోజు కూడా ప్రైవేట్ మనీ లెండర్స్ చేతుల్లోనే రూరల్ ఎకానమీ ఉంది. ఇది ఒక మంచి అవకాశం అనమాట. మనకి బ్యాంకింగ్ వ్యవస్థ అన్ని గ్రామాలకి లేకపోయినప్పటికీ పోస్ట్ ఆఫీసులో దాదాపు 130,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, బ్యాంకులు దాదాపు 1,00,000 ఉన్నాయి, ఏటీఎంలు దాదాపు 2 లక్షలు ఉన్నాయి. అలాగే బిజినెస్ కరస్పాండెంట్స్ ఎప్పటి నుంచో ఉంది, 2012-13 నుంచి కూడా ఉంది. దాని జన్ధన్ యోజన వచ్చినప్పుడు స్ట్రెంగ్థెన్ చేస్తూ ఉన్నారు. దాదాపు 2,10,000 బిజినెస్ కరస్పాండెంట్స్ ఉన్నారు. సో పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ దాదాపు 6,50,000 ఉన్నాయి. ఇవన్నీ కానీ కరెక్ట్గా ఆపరేట్ చేసినట్టయితే బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా, మొబైల్ ఏటీఎంస్ ద్వారా కానీ విలేజెస్లో కానీ ఇచ్చినట్టయితే, అది టెక్నాలజీ డ్రివెన్ కాబట్టి ఏటీఎంలు వాళ్ళకి కరెక్ట్గా అందుతుందన్నమాట అమౌంట్స్. ఈ 50,000 కానీ 25,000 కానీ చాలామంది ఏమంటున్నారంటే ఈ బిజినెస్ కరస్పాండెన్స్ వ్యవస్థ ఇంకా బాగా పనిచేయడం లేదంటున్నారు. ఎందుకంటే అక్కడ లోకల్గా దాన్ని ఎవరు పనిచేయనివ్వరు. ఎందుకంటే అందులో కొన్ని టెక్నాలజీ అనేటప్పటికీ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ డెబిట్ కార్డ్స్ ఏదో సరిగ్గా ఎవడో ఉపయోగిస్తాడు, అటువంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్తారు. కానీ టెక్నాలజీ డ్రివెన్ అయినప్పుడు 100% వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి క్రెడిట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇదే సందర్భంలో మనం సరైనటువంటి వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ పెట్టినటువంటిదే ఇది, గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. స్ట్రెంగ్థెన్ చేసినట్టయితే వాళ్ళకి తక్కువ వడ్డీకి చాలా క్రెడిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం చూసుకుని చాలా మంది ఏం చేస్తారంటే బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ₹1,00,000 వాళ్ళకి క్రెడిట్ ఇచ్చి మీరు సంవత్సరం తర్వాత తీర్చుకోండి, అప్పుడు తక్కువ ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు చెప్తున్నారు గారు, నల్లధనానికి అడ్డుకట్ట వేయటం వల్ల ఇతోధికంగా సంపద చేకూరుతుంది. మరి ఈ సంపదతో విద్యా, వైద్య రంగాలు, అలాగే మౌలిక సదుపాయాల పరికల్పనలో ఏ విధమైన పురోగతిని సాధించవచ్చు? ముఖ్యంగా నిరుద్యోగం, పేదరికంపై ఏ విధంగా దృష్టి సారించవచ్చు? పెద్ద నోట్ల రద్దు వల్ల 3 నుంచి 5 లక్షల కోట్లు వస్తుందంటున్నారు. ఇదివరకే వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ వల్ల మరో 30,000 కోట్లు. ఇక రాబోయే రోజుల్లో మనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తగ్గించినా ఇంకా ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందండి. దీన్ని ఎలా ఉపయోగించుకుంటాము అనే దానిపైన మన యొక్క పురోగతి ఆధారపడింది, మన దేశ పురోగతి. ఇప్పుడు ఏ సబ్సిడీ అయినా తాత్కాలిక ఉపశమనం కాగలదే కానీ శాశ్వత పురోభివృద్ధి చర్య అని ఎవరు చెప్పడం లేదు. ప్రజల్ని అలా మార్చేయకుండా దీన్ని మౌలిక సదుపాయాలు, మీరు ఇందాక అన్నట్టుగా విద్య, వైద్య రంగం, రవాణా రంగం, ఇలాంటి వాటిపైన ఖర్చు పెడితే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా మరో 20-30 ఏళ్లకి భారతదేశం ఒక సూపర్ పవర్గా మారే అవకాశం ఉంది. క్యాష్లెస్ ఎకానమీ ఆ దారిలో కనుక మనం వెళ్ళకపోతే మరో 2 ఏళ్లకి ఇప్పుడే మళ్ళీ నల్లధనం వస్తుంది, మళ్ళీ మనం బ్యాక్ టు స్క్వేర్ వస్తాం. అప్పుడు ఇది కేవలం రాజకీయ క్రీడగా మారిపోతుంది. అలా కాకూడదని దీన్ని మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టాలని పొలిటికల్గా రిస్క్ తీసుకున్న మోడీ
పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూడా దేశ ప్రయోజనాల్ని అగ్ర చూడాలని మనం కోరుకుందాం. అలాగే జరిగే అవకాశం నాకైతే ఎక్కువ కనిపిస్తుంది. సతీష్ గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల చేకూరే ప్రయోజనాలతో దేశ ఆర్థికాభివృద్ధి ఏ విధంగా వేగవంతం అవుతుంది? ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది? మనకున్న కరెన్సీలో 86% ఆఫ్ ద కరెన్సీ 500,000 నోట్స్ రూపంలోనే సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఒక 10 lakhs వరకు ఇప్పుడు ఈ చర్య వల్ల వెనక రావచ్చు, ఒక 5 lakhs వరకు రాకపోవచ్చు అనేది. ఆయన 3 lakhs అన్నారు, బట్ ఒక ఆర్టికల్లో రాశారు ఒక ఎకనామిక్స్లో 5 lakhs వరకు రాకపోవచ్చు అనేది. ఈ 5 lakh crores కూడా గవర్నమెంట్కి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ, అంటే కరెన్సీ మళ్ళీ ఫ్లో తీసుకురావడానికి. ఈ కరెన్సీని ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానివ్వండి, లేకపోతే బేసిక్ కమ్యూనిటీస్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వీటి మీద కనుక ప్రాపర్ వేలో కనుక ఈ పొలిటికల్ ప్రెజర్స్కి ఈల్డ్ అవ్వకుండా. ఎందుకనంటే పొలిటికల్ ప్రెజర్స్ అని ఎందుకంటున్నామంటే అండి, ఇప్పుడు మోడీ గారు తీసుకున్న కొన్ని మెజర్స్ ఏవైతే ఉన్నాయో 2005 బడ్జెటరీ స్పీచ్లో యూపీఐ గవర్నమెంట్ యూపీఐ 1 వచ్చినప్పుడు చిదంబరం గారు కొన్ని మెన్షన్ చేశారు ఆయన బడ్జెటరీ స్పీచ్లో, ఇవి మేము తీసుకోవాలని అనుకుంటున్నామని. కానీ అవి కార్యరూపం దాల్చలేదు బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెజర్స్. దట్స్ ఎ కోవలేషన్ పాలిటిక్స్. ఇంక 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్కి. అప్పుడు బీజేపీ రావచ్చు, రాకపోవచ్చు, లేదా కోవలేషన్ గవర్నమెంట్ రావచ్చు. అప్పుడు కనుక ఏదైనా బ్యాక్ స్టెప్ అయితే మాత్రం దిస్ విల్ బి ఎ వెరీ బిగ్ బ్లో టు ద ఎకానమీ. అదైతే ఫర్ షూర్ అండి. ప్రాపర్గా కనుక ఈ అమౌంట్ని కనుక మనం డైవర్ట్ చేయగలిగితే, ఫిజికల్ డెఫిసిట్ని కనుక తగ్గించుకోగలిగితే, జీడిపి 30% ఆఫ్ ద జీడిపి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్ మనీ. ఇది కనుక నిజంగా యాడ్ అయితే కనుక డెఫినెట్లీ ఇండియా విల్ సూన్, దాని గోల్ ఏదైతే ఉందో, ఇండియన్ గవర్నమెంట్ గోల్ ఏదైతే ఉందో టు బి వన్ ఆఫ్ ద టాప్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అది రీచ్ అవడానికి చాలా ఈజీ వే దొరికినట్టే మనకి. ఇది నల్లధన మూలాల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించకుండా దేశ ప్రగతి సాధ్యం కాదు. అందుకే మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్థికవేత్తలతో పాటు అన్ని వర్గాల వారు స్వాగతిస్తున్నారు. స్వతంత్ర భారతంలో అభివృద్ధి దిశగా పడిన అతిపెద్ద ముందడుగ్గా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇది నేటి ప్రసిద్ధి. నమస్కారం.